ప్రాజెక్టు వద్ద కొనసాగుతున్న కార్మికుల ఆమరణ నిరాహార దీక్ష. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల జెన్కో ప్రాజెక్టు వద్ద స్థానిక కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 10వ రోజుకు చేరుకుంది. తమను విధుల నుండి తొలగించారని ఆరోపిస్తూ కార్మికులు ప్రాజెక్టు ప్రధాన గేట్ వద్ద నిరసన కొనసాగిస్తున్నారు. దీక్షలో పాల్గొంటున్న ముగ్గురి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. వారిని అంబులెన్స్ లో హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే తమ సమస్యను పరిష్కారం లభించే వరకు వైద్య చికిత్సకు సహకరించబోమని కార్మికులు స్పష్టం చేశారు. ఆసుపత్రిలోనూ చికిత్స తీసుకునేందుకు నిరాకరిస్తూ ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు దీక్ష విరమించేది లేదని వారు తేల్చి చెప్పారు. నేను యాక్చువల్లీ ఏంటంటే సార్ మా కాన్సెప్ట్ అమలు సార్. దానికి ఏంటంటే మనకి హెల్దీగా ఉన్నాం ప్రస్తుతానికి. ఒకళ్ళు అంత హెల్దీగా లేకపోతే ఖచ్చితంగా మేమే సహకరిస్తాం. మా ఒక్కళ్ళు మేము ఏమన్నా ఉంటే మాకు ఇబ్బంది అయితే ప్రస్తుతానికి లేదు. ఇప్పుడు మేము బలవంతంగా పోలీసులు తీసుకొచ్చారు కాబట్టి వచ్చినాం. మాకు ఒకళ్ళు హెల్తీగా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మేము చనిపోయే వాళ్ళం అయితే సూసైడ్ చేసుకుంటాం. కానీ సూసైడ్ కాదు కదా. ఆమరణ దీక్ష అంటే ఏంది? మా యొక్క హక్కుల కోసం పోరాడుతున్నాం. అంత ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మేము ట్రీట్మెంట్ తీసుకుంటాం. అదేంటి మా వాదన. మేమేంటంటే మేము ఏదైనా సరే మా యొక్క లక్ష్యం కోరుకుంటున్నాం. మాకు ఉద్యోగం కావాలి. మా యొక్క 10 సంవత్సరాల సర్వీస్ని ఇబ్బంది పడుతున్నాం. మాకు ఉద్యోగమే కావాలి. ట్రీట్మెంట్ మేము ఖచ్చితంగా అందరూ సహకరిస్తాం. కానీ హెల్తీగా ఉన్నాం. హెల్తీగా ఉన్నాం సార్. ఖచ్చితంగా అన్హెల్తీగా ఉంటే ఖచ్చితంగా మనకి గ్లూకోజ్ తీసుకోవచ్చు. అన్నీ కూడా ఉంటాయి. ఇబ్బంది ఏం లేదు. అంత ఇబ్బంది అయితే మేము తీసుకుంటాం. బీపీ కూడా ఇబ్బంది ఏం లేదు సార్. ఆ షుగర్ సార్ షుగర్ ఏంటంటే ఇది కరెక్ట్ కాదు. మేము నిన్న కూడా దించినాం. మా దగ్గర రిపోర్ట్ ఉంది. ఎస్ఐ గారి దగ్గర రిపోర్ట్ ఉంది సార్. బీపీ అంటే ఓకే. మేము 10వ రోజు ఆమరణ దీక్షకి చేరుకున్నాము. మాకు షుగర్ లెవెల్స్ డౌన్ అయినాయి. మేము పోరాటం చేస్తుంది ఉద్యోగాల కోసం. ఉద్యోగాలు ఇవ్వటం అనేది జెన్కో ఒక పెద్ద కారణంగా చూపిస్తుంది. మాకు అన్ని అర్హతలు ఉన్న ఉద్యోగాలు 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్నారు. మా కోర్టు విత్డ్రా చేయించి కూడా మాకు ఉద్యోగం ఇస్తామని హామీ తప్పారు. మేము 10 రోజుల నుంచి తీసుకున్న ఆమరణ దీక్ష ఈరోజు భగ్నం చేయడానికి ట్రై చేశారు. మమ్మల్ని బలవంతంగా ఏదైతే ఉందో తీసుకొచ్చారు ఇక్కడికి హాస్పిటల్కి. మేము హాస్పిటల్లో ట్రీట్మెంట్కి సహకరించము. మాకు ఫుల్ ఆర్టిజన్ ఉద్యోగాల జాయినింగ్ లెటర్ ఇచ్చే వరకు మేము ఈ దీక్షను విరమించము. మాకు బలవంతంగా ట్రీట్మెంట్ చేసినంత మాత్రాన మేము ట్రీట్మెంట్ తీసుకోము. ఏదో ల్యాండ్ ఆర్డర్ అని ఇంకోటని తీసుకొచ్చారు. మేము ఒకటే డిసైడ్ అయినాం. ప్రాణమా ఉద్యోగమా ఉద్యోగం వచ్చే వరకు మేము ట్రీట్మెంట్ తీసుకోము.